జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 92లో వన్ వే ట్రాఫిక్ నిబంధన వాహనదారులకు చుక్కలు చూపిస్తోంది. జూబ్లీహిల్స్ అపోలో హాస్పిటల్ చుట్టూ వన్ వే మార్గంతో ఇబ్బందులు పడుతున్నారు. విశాలమైనటువంటి రోడ్డు ఉన్నప్పటికీ వన్ వే నిబంధనతో జనానికి అవస్థలు తప్పడం లేదు. ఎమ్మెల్యే కాలనీ, టీటీడీ టెంపుల్ ఈ రెండింటి నుండి కూడా ఫిల్మ్ ఛాంబర్ వైపు వెళ్లకుండా అపోలో హాస్పిటల్ వద్దే బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రేమ్ కుమార్ అందిస్తారు. గత కొద్ది రోజులుగా జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి రోడ్లలో పూర్తిగా ట్రాఫిక్ డైవర్షన్స్ పెట్టారు ట్రాఫిక్ పోలీసులు. ప్రస్తుతం మనం చూడవచ్చు అపోలో ఆసుపత్రి వైపు నుంచి వస్తున్నటువంటి వాహనాలను కూడా మనం గమనించవచ్చు. ముఖ్యంగా ఇక్కడ ఎంతో విఐపి జోన్ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ట్రాఫిక్ డైవర్షన్ పెట్టడంతో చాలామంది వాహనదారులు కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనకు కనిపిస్తున్నటువంటి ఎగువ నుంచి వచ్చేటువంటి వాహనాలన్నీ కూడా అపోలో ఆసుపత్రి మెయిన్ ఎంట్రన్స్ వచ్చేటటువంటి వాహనాలు. అంటే ఈ యొక్క అపోలో ఆసుపత్రి మెయిన్ ఎంట్రన్స్ వచ్చేటటువంటి వాహనాలన్నీ కూడా మనం సుమారుగా ఏదైతే ఫిలిం ఛాంబర్కి సంబంధించినటువంటి ఆఫీస్ ఉంటుంది, ఆ యొక్క ఫిలిం ఛాంబర్ సంబంధించినటువంటి ఆఫీస్ నుంచి వచ్చేటువంటి వాహనాలన్నీ కూడా ఈ మార్గం గుండానే వస్తున్నాయి. ఇక్కడ నుంచి వచ్చేటువంటి వాహనాలను రోడ్ నెంబర్ 92 వైపు వెళ్లేందుకు కూడా ఓన్లీ వన్ వేగా మాత్రమే ఒక వాహనాలని కూడా అలో చేస్తున్నారు. అలాగే రోడ్ నెంబర్ 92 నుంచి వచ్చేటటువంటి వాహనాలను ఈ మార్గం గుండా అలో చేయట్లేదు. దాంతోపాటుగా కూడా అపోలో ఎగ్జిట్ నుంచి వచ్చేటువంటి వాహనాలను అపోలో ఎగ్జిట్ ఇటువైపు అంటే రోడ్ నెంబర్ 92 వైపు నుంచి అపోలో ఎగ్జిట్ గేట్ ఉంటుంది. ఆ యొక్క అపోలో ఎగ్జిట్ గేట్ నుంచి వచ్చేటువంటి వాహనాలను కూడా అపోలో మెయిన్ ఎంట్రన్స్ వైపు అంటే ఫిలిం ఛాంబర్ వైపుకి అసలు ఎంట్రీ ఇవ్వట్లేదు. పూర్తిగా ఇక్కడ బారీ గేట్లను ఏర్పాటు చేసి ట్రాఫిక్ సిబ్బంది అలాగే ఇక్కడ ఉన్నటువంటి అపోలో ఆసుపత్రికి సంబంధించినటువంటి ప్రైవేట్ సెక్యూరిటీ కూడా ఇక్కడ యొక్క బారీ గేట్స్ దగ్గర విధులు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ యొక్క మార్గం గుండా వాహనాలని పూర్తిగా అలో చేయట్లేదు. అంటే గతంలో ఈ యొక్క రోడ్డు నిర్మాణ పనుల్లో భాగంగా కేవలం అంటే ఒకవైపు రోడ్డు వేస్తూ మరొక వైపు వన్ వేగా మాత్రమే అలో చేశారు. ఆ సందర్భంలో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క వన్ వేని ఈ యొక్క ట్రాఫిక్ పోలీసులు ఇప్పటికీ కూడా అదే మాదిరిగా కొనసాగిస్తున్నారు. దీనివల్ల సుమారుగా మనం ఏదైతే రోడ్ నెంబర్ 92 నుంచి వచ్చేటువంటి వాహనాలు అంటే అటు లోటస్ పాండ్ నుంచి వచ్చేటువంటి వాహనాలు కావచ్చు, ఎమ్మెల్యే కాలనీ నుంచి వచ్చేటువంటి వాహనాలు ఇటు ఫిలిం ఛాంబర్ వైపు వెళ్ళాలన్నా లేదంటే అపోలో ఆసుపత్రి వైపు వెళ్ళాలన్నా కూడా వెళ్ళడానికి ఎలాంటి అవకాశం లేకుండా చేశారు. ఏదైతే ఈ యొక్క వన్ వే చేసిన నేపథ్యంలో కూడా రోడ్ నెంబర్ 92 కావచ్చు, అలాగే ఎమ్మెల్యే కాలనీ నుంచి వచ్చేటువంటి వాహనాలన్నీ కూడా నేరుగా మెయిన్ రోడ్ నుంచి అటు ఫిలిం నగర్కి వెళ్ళేటటువంటి దారిలో వెళ్ళి అక్కడ ముందుకు వెళ్ళిన తర్వాత జంక్షన్ నుంచి ఫిలిం నగర్ జంక్షన్ నుంచి లెఫ్ట్ తీసుకొని ఫిలిం ఛాంబర్ వద్దకు వెళ్ళి అక్కడి నుంచి రైట్ తీసుకొని తిరిగి ఇక్కడ వరకు రావాలి. అంటే సుమారుగా 3 కిలోమీటర్లు ఎక్స్ట్రా ట్రాఫిక్లో జర్నీ చేయడంతో పాటు అటు ప్రధాన రోడ్లో కూడా అండర్ పాస్లు ఫ్లైఓవర్లు నిర్మాణం కోసం అటు నిర్మాణ పనులను కూడా అటు అధికారులు చేపడుతున్న నేపథ్యంలో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడుతున్నది. ఏదైనా ఎమర్జెన్సీలో వెళ్ళాలంటే మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క ట్రాఫిక్లో ఇరుక్కుని ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ప్రస్తుతం చూస్తే సువిశాలమైన రోడ్డుగా కూడా మారింది. అంటే గతంలో కేవలం 2 లైన్లుగా మాత్రమే ఉన్నటువంటి రోడ్డు ప్రస్తుతం మనం చూసుకుంటే ఆ యొక్క ఫుట్పాత్ నుంచి ఈ యొక్క ఫుట్పాత్ వరకు సుమారుగా 4 లైన్ల రోడ్డుగా కూడా విస్తరించి ఉన్నది. అయినప్పటికీ కూడా ఈ యొక్క మార్గం గుండా వన్ వే వాహనాలు మాత్రమే ఎలో చేయడంతో ఇక్కడ మనం ప్రస్తుతం చూస్తున్నాం మిగతా ఖాళీ ప్లేస్లో కూడా మొత్తం ఆ యొక్క ఆసుపత్రికి సంబంధించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి అపోలో ఆసుపత్రికి సంబంధించినటువంటి అంబులెన్స్లు కావచ్చు, ప్రైవేట్ అంబులెన్స్లతో పాటు ప్రైవేట్ వాహనాలు కూడా పూర్తిగా రోడ్డుపై పార్కింగ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ యొక్క పార్కింగ్ నేపథ్యంలో అంటే వన్ వేలో వచ్చేటువంటి వాహనాలకు ఈ యొక్క రద్దీ సరిపోతున్నటువంటి నేపథ్యంలో మిగతా ప్రాంతంలో పూర్తిగా ప్రైవేట్ వాహనాలను కూడా పార్కింగ్ చేసి పెడుతున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఈ మార్గం గుండా అంటే ప్రస్తుతం మనం ఈ యొక్క ఏదైతే ఫిలిం ఛాంబర్ నుంచి వచ్చేటువంటి వాహనాలు కావచ్చు, అలాగే రోడ్ నెంబర్ 92 నుంచి వచ్చేటువంటి వాహనాలు ప్రధాన మార్గం గుండా అంటే అటు అపోలో వైపు వెళ్ళాలన్నా లేదంటే ఫిలిం ఛాంబర్ వైపు వెళ్ళాలన్నా కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి కూడా ముఖ్యంగా సాటర్డే అండ్ సండే వచ్చిందంటే ఇక్కడ ఉన్నటువంటి టీటీడీ టెంపుల్కి భక్తుల రద్దీ కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో అటు వన్ వేలో వచ్చేటటువంటి సందర్భంగా ఈ యొక్క వాహనాల రద్దీలో వాహనదారులు నిత్యం ఇక్కడ నుంచి వెళ్ళేటటువంటి వాహనదారులు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇప్పటికైనా ట్రాఫిక్ పోలీసులతో పాటు జీహెచ్ఎంసీ అధికారులు కూడా దీనిపై పునరాలోచన చేసి ఈ యొక్క రోడ్డుని 2 వైపులో కూడా అలో చేసేందుకు ఏర్పాట్లు చేయాలని వాహనదారులు కూడా వారి యొక్క వినతిని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నవీన్తో ప్రేమ్ కుమార్, ఎన్టీవీ, జూబ్లీహిల్స్.